మార్కెట్ నుండి పచ్చిమిరపకాయలు తీసుకొచ్చాను అనమాట. దీంట్లో మనకి సన్నవి ఉన్నాయి, దొడ్డివి ఉన్నాయి, కొన్ని ఇరిగిపోయినవి ఉన్నాయి. అయితే వీటిని మనము వారం 10 రోజులు నిల్వ ఉండాలంటే ఎలా చేయాలి ఏంటనే చూపిస్తాను రండి. ఇదిగోండి వాటికి ఉన్నటువంటి తొడిమలు అయితే ఇలా తీసేసేయాలి. తొడిమలు తీసేసి వీటిని సపరేట్ చేయాలి. ఇదిగోండి ఇవైతే సన్నగా ఉన్నవి, ఇరిగిపోయినటువంటివి సపరేట్ చేసుకున్నాను. ఇదిగోండి ఇవేమో ఇరిగిపోయిన ముక్కలు, ఇదిగోండి కొనలు లేకపోతే మూతులో తోకలో ఇరిగిపోతాయి కదా అవి. ఇదిగోండి ఇవేమో దొడ్డివి. ఇలా సపరేట్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఇరిగిపోయిన తొందరగా ఖరాబ్ అవుతాయి కాబట్టి ముందుగా వీటిని వాడేసుకోవాలి. తర్వాత మనకు కారం ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఈ యొక్క సన్నవి వాడుకోవచ్చు. కొంచెం చప్పగా ఉన్న ఓకే అన్నప్పుడు ఇవి వాడుకోవచ్చు. లేదంటే వీటిని మనము మిరపకాయ బజ్జీలు వేసుకున్నప్పుడు వాడుకోవచ్చు. లేదంటే మిర్చిక సలాన్ చేసుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు. లేదంటే స్టఫ్డ్ మిరపకాయ చేసుకునే అప్పుడు కూడా వాడుకోవచ్చు. అయితే ఈ యొక్క తొడిమలు తీయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. తొడిమలు ఉంటే మురిగిపోయి ఈ యొక్క పచ్చిమిర్చి అంటే పాడైపోతుంది. ఈ యొక్క టిప్ మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను. ఎలా అనిపించింది?